ఇది కానీ నిజమైతే థియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతాయన్నమాట. ఇంతకీ అసలు ఆ నిజమేంటి అనుకుంటున్న న్యూస్ ఏంటి అంటే కనుక, ప్రభాస్ గారు ఆల్రెడీ ఫౌజీ లుక్తో అదరగొట్టేశారని అయితే చెప్పాలి. కాకపోతే ఇక్కడ అంతమంది సైన్యాన్ని చంపారు కదా, ఈయనతో పాటు ఇంకొక పర్సన్ ఉంటారు, క్యామియో రోల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అని అయితే వినబడుతూ ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించిన సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ సినిమాలో కనబడతారు అని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయడమే కాక చాలా భారీగా అయితే బడ్జెట్ని ఖర్చు పెడుతూ ఉన్నారంట. మెయిన్లీ ఆ టైం పీరియడ్లోకి వెళ్ళడానికి, అందులోనూ ఆ సెట్స్ అనేవి ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకుంటున్నారట. అంటే ఆ వింటేజ్ లుక్ కానీ లేదా ఆ వార్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండడానికి ఇలాంటి సీన్లోనే సుభాష్ చంద్రబోస్ గారు మనకు కనబడతారు అని, అది కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటి అంటే కనుక, నువ్వు నిరాహార దీక్ష చేసి చచ్చిపోతే బ్రిటిష్ వాడు స్వాతంత్రం ఎందుకు ఇస్తాడు, తిరగబడి కొడితేనే వాడు స్వాతంత్రం ఇస్తాడు అనే ఫార్ములాని నమ్మిన సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఎవరూ సరిగ్గా చూపించలేదు. సో ఈ మూవీలో అయినా అలాంటిది ఏదన్నా చూపిస్తారు అని అయితే చాలామంది అనుకుంటూ ఉన్నారనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూద్దాం, అది నిజమవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకు అంటే అలాంటి ఫీల్ వస్తే కనుక ఒకవైపు ఈ కటౌట్తో ఇంకొక వైపు పవర్ఫుల్గా మన సుభాష్ చంద్రబోస్ గారు ఇద్దరు కనుక ఒక ఫ్రేమ్లో కనబడితే అది నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి. చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అని చెప్పి. దీని గురించి మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.